ఏం చేస్తున్నావమ్మా? పాప నిద్రపోవటానికి నేను ఈ సిరప్ వాడితే వాడొద్దని గోల చేసింది నువ్వే కదా. మీరు చేస్తున్న పిచ్చి పనులేంటి? చిన్న పిల్లలకి జోల పాట పాడి నిద్ర పుచ్చాలి కానీ మత్తు మందిచ్చి నిద్ర పుచ్చడం ఏంటి? అలాంటి నువ్వు ఇప్పుడు పాపకి ఆ సిరప్ తాపిస్తున్నావు. ఎందుకలా మారిపోయావమ్మా? నేను దేవకిని పిలుస్తాను అంటే నువ్వేం మాట్లాడలేదు. పైగా దేవకిని దూరం పెట్టమని చెప్పావు. కారణమేంటమ్మా? అయ్యో నీరజ, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అలాంటిదేమీ లేదమ్మా. పాప బాగా భయపడినట్టుంది, అందుకే ఏడు పాపడం లేదు. ప్రశాంతంగా నిద్రపోతుందని. వద్దమ్మా, పాపని నేను చూసుకుంటాను. నా ప్రేమతోని నా బంగారు తల్లికి నేను దగ్గరవుతాను. ఏడు పాపిస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయదమ్మా. నీలో అమ్మతనాన్ని చూసి ఆనందపడాలో, ఆ యశోద వల్ల నీకు పాప దూరం అవుతుందేమోనని భయపడాలో అర్థం కావట్లేదు నీరజ. అత్తా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. ఓడిపోతే నువ్వు నాకు డ్రాయింగ్ బుక్ కొనివ్వాలి. మరి నువ్వు ఓడిపోతే నీకిష్టమైన చాక్లెట్స్ కొనిస్తాను. ఓ సరే అయితే డన్. అడుగు. అత్తా, ఏ పక్షి గుడ్లు పెట్టదో చెప్పు. ఆ, అదేంటి, గుడ్లు పెట్టని పక్షులు కూడా ఉంటాయా? ఛాన్సే లేదు. అన్ని పక్షులు గుడ్లు పెడతాయి. లేదత్తా, ఒక పక్షి గుడ్లు పెట్టదు. నువ్వు ఓడిపోయానని చెప్తే నేను సమాధానం చెప్తాను. ఏంటబ్బా? సరే ఓడిపోయాను, నువ్వే చెప్పు. హక్కు పక్షి అత్తా. హక్కు పక్ష? వామ్మో, నువ్వు మామూలు దానివి కాదు. నీకు చాలా తెలివింది నీకు. సరే, ఇంకొక ప్రశ్న అడుగు. రాత్రిపూట మాత్రమే తెరిచే దుకాణం ఏంటత్తా? ఏయ్, అదేంటి, రాత్రిపూట మాత్రమే దుకాణం ఎలా తెరుస్తారు? అవునత్తా, అది ప్రతిరోజు రాత్రిపూట మాత్రమే తెరుస్తారు. ఏమో, అసలు నాకు ఐడియా లేదు, నువ్వే చెప్పు. ఇది కూడా ఓడిపోయావా? అవును, ఓడిపోయాను. సమాధానం చెప్పండి మేడం. నక్షత్రాల దుకాణం అత్తయ్యా. రోజు రాత్రిపూట మాత్రమే నక్షత్రాలు కనిపిస్తాయి కదా. నిక్కీ,